తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఈవీఎంలు రద్దు చేయాలని బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు పట్టణ ప్రజల నుండి పోస్ట్ కార్డులలో వివరాలను నమోదు చేశారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ఎన్నికలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఐక్యవేదిక సమన్వయకర్త షేక్ జముల్లాల్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో బ్యాలెట్ పేపర్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ 10,000 పోస్ట్ కార్డులను సేకరించి రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్కు పంపించనున్నట్టు తెలిపారు. పోస్ట్ కార్డుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి రోజు పోస్టల్ కార్డు ఉద్యమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. సోదర ప్రజానీకానికి నమస్కారం. ఈరోజు ఈవీఎంలు రద్దు చేయాలని అనేక ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం పార్టీ, ఇన్సాఫ్ కమిటీ తరఫున ఈ ఉద్యమం జరుగుతుంది. ముఖ్యంగా ఈవీఎంలు మొట్టమొదట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పటికీ కాలక్రమేణా ప్రజలలో దానిపైన అనేక అనుమానాలు వస్తున్నాయి. మేధావర్గం కూడా ఏ విధంగా ట్యాపరింగ్ చేయవచ్చునని మనకు సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నారు. కాబట్టి ఈవీఎంలు అనేది నిర్దిష్టమైన ఎన్నికల ప్రణాళిక కాదని చెప్పేసి ప్రజల అభిష్టానం మేరకు వాళ్ళు అనుకున్న నాయకుల్ని ఎన్నుకోలేకపోతున్నారని చెప్పేసి ఈరోజు యావత్ భారతదేశం అంతా అనుమానిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అటు ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ కూడా వీటిపైన చర్య తీసుకొని పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎలక్షన్లు జరిపితే చాలా బాగుంటుందని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఎలక్షన్ మిషన్ అనేది ఈరోజు ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లందరూ కలిసి ఈ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఆ ఉద్యమం ఈరోజు గూడూరు దాకా చేరుకునింది. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా చేరుకుందనని, త్వరలో ఈవీఎంలు బ్యాన్ అవుతాయని చెప్పేసి, ఈవీఎంలు రద్దు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలతో కలిసి పోస్టల్ బ్యాలెట్ కావాలి, ఈవీఎంలు వద్దని చెప్పేసి ఒక సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టాము. పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాము. ఈ గూడూరు పట్టణంలో 10,000 పోస్ట్ కార్డులు రాష్ట్రపతికి అలాగే ఎలక్షన్ కమిషన్కి పంపించేదానికి ఐక్యవేదిక తరఫున మేము చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చేసి ప్రపంచంలోని 6 దేశాల్లో మాత్రమే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు సైతము దీన్ని నిరాకరించాయి. కానీ మన దేశంలో మన పాలకపక్ష పార్టీ తన బప్పం గడుపుకునేదానికి, ఈ ఈవీఎంల ద్వారా లబ్ధి పొందేదానికి ఈవీఎంలు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా మేధావులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించినప్పుడు బీజేపీ కూడా దీన్ని వ్యతిరేకించి వెంటనే ఈవీఎంలను రద్దు చేసి పోస్టల్ బ్యాలెట్ని పెట్టాల్సిన అవసరం ఉంది. పోస్టల్ బ్యాలెట్లు పెట్టేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే దేశవ్యాప్తంగా కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఐక్యవేదిక తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ లౌకిక పరిరక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బ్యాలెట్ వద్దు, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అనే నినాదంతో వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది. ఎందుకనంటే ఇవాళ భారతదేశంలో భారత రాజ్యాంగానికే ఒక పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదం వల్ల ఇవాళ రేపు కానీ మళ్ళీ కానీ కేంద్రంలో కానీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగం ఉండదు, లౌకికవాదం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి ఇవాళ అటువంటి వాదాన్ని మనం దూరంగా ఉంచాలని అంటే వాళ్ళు కేవలం ఈవీఎంలు నమ్ముకొనే ఇలాంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వాళ్ళు ముందుగానే పసిగట్టి మేము ఈసారి 400 సీట్ల కంటే ఎక్కువగానే మేము గెలుస్తామని చెప్పడం అంటే కేవలం ఈ ఈవీఎంలని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నాటకం. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఈ ఈవీఎంలు ఏ పరిస్థితిలో ఉన్నాయనేది అందరికీ తెలుసు. వీటి వల్ల జనాలకి ఓట్లు ఏ విధంగా ఎవరికి పడుతున్నాయనే సంగతి తెలుసు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితిని ఈవీఎంలు వద్దనే కాడికి భారతదేశమే కాదు అనేక దేశాలు వచ్చాయి. ఇవాళ టెక్నాలజీని ముందుకు తీసుకుపోయినటువంటి అనేక దేశాలు కూడా ఈ రోజు ఏంటంటే వాటిని వదిలేసి ఈ రోజు బ్యాలెట్ల ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఎలక్షన్ని.
కాబట్టి ఇవాళ మనం కూడా ఈ భారతదేశంలో ఎలక్షన్లకి ఇంకొక 2 నెలలే గడువు. మనం అందరం కూడా ఆలోచించాలా, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలా. ఈ ఈవీఎంలను మాత్రం పెట్టుకుంటే మాత్రం మళ్ళీ మనం మోసపోయినట్టే, ఈ భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడినట్టే. కాబట్టి ఇవాళ ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ఇక్కడ ఈవీఎంలని దూరంగా పెట్టాలా, బ్యాలెట్ ద్వారానే ముందుకు పోవాలని చెప్పి మేమంతా కూడా ఈ రోజు వీళ్ళు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని అందుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి కేవలం ఎన్నికల్లో బ్యాలెట్లు మాత్రమే కావాలని తీసుకుని నినాదం ముందుకు తీసుకురావాలని చెప్పి దాని ద్వారానే ఎన్నికలు జరిపించాలని చెప్పి ఇక్కడ అన్ని ఐక్యవేదిక తరపున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈవీఎం మిషన్లు వద్దు, బ్యాలెట్ పద్ధతిలోనే ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కి అదేవిధంగా రాష్ట్రపతి గారికి ఈరోజు మేము గూడూరులో ఉన్నటువంటి ఐక్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈవీఎం ప్యాడ్లు అదేవిధంగా ఈవీఎం మిషన్లు తీసుకొచ్చి ఈరోజు భారతదేశ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా కూలీ చేసే విధంగా ఈరోజు మతోన్మాది సిద్ధాంతాన్ని, మనువాది సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశ ప్రజల మధ్య రుద్దే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తాను. దీన్ని లౌకిక ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ముస్లింస్, వాళ్ళు పాకిస్తాన్ చెందిన వ్యక్తులు, వాళ్ళు అనేక రకాలుగా మతాలు చెందిన వాళ్ళు అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా దేశ భక్తిని చాటుతుంటే కూడా వాళ్ళందరినీ కూడా దేశభక్తిగా కాకుండా వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రీకరించే విధంగా ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ ఈరోజు ప్రోత్సహిస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున లౌకిక రాజ్యం పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం గుర్తింపు పొందింది. అయినప్పటికీ భారతదేశం మొత్తం కూడా ప్రజాస్వామ్య దేశం అనే భావనలో ఇప్పటి వరకు ప్రజలందరూ కూడా ఆ ఆలోచనలోనే ఉన్నారు, ఆ భావనలోనే ఉన్నారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి ఎన్నికలు కేవలం ఒక వ్యక్తి కోసమో ఒక శక్తి కోసమో జరిగే పద్ధతిలో బ్యాలెట్ విధానాన్ని అనుసరించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నా వ్యతిరేకతను తెలియజేస్తూ నేను సామాజిక కార్యకర్తగా ఈ పోస్టల్ ఉద్యమానికి తెరదీయడం జరిగింది. గత 3 రోజులుగా అంటే 25, 26 ఇది 3వ రోజు, 28వ తారీఖు ఈరోజు కూడా గూడూరు పట్టణంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత పరిరక్షణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాకు సిపిఐ పార్టీ నుంచి అట్లాగే ప్రజా సంఘాల నుంచి తర్వాత ఈ మన అదే విలువ ఫోన్ నెంబర్ కూడా